హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత వ్లాగ్స్. డే 54 వెయిట్ లాస్ డేకి వచ్చేసాం. ఈ నా జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను కూడా. సో మీరు ఇంతకీ డైట్ స్టార్ట్ చేశారా లేదా? చాలా డేస్ అయిపోయింది నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్పడానికి. సో ఇంతకీ స్టార్ట్ చేశారా లేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను. అది నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవుతూ చూస్తూ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్న ప్రతి ఒక్క మెంబర్కి ఈజీగా అర్థమవుతుంది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటి అని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయినా, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న పర్సన్స్ అయినా సరే నా ప్రీవియస్ వీడియోస్ని ఒక్కసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. నేను అయితే వెయిట్ లాస్ అయ్యాను లేదా ఇంత తినండి అంత తినండి అని కూర్చొని అయితే చెప్పటం లేదు. మనం ఎంత కష్టపడుతున్నామో వెయిట్ లాస్ అవ్వటానికి లైవ్లో ఫస్ట్ డే 1 వీడియో నుంచి నేను ఎక్కడి దాకా అయితే వెయిట్ లాస్ అయ్యానో సో ఎవ్రీ డే వీడియోలో మీకు తెలియాలనే చేస్తున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ తెలియాలనే ఇంత కష్టపడి ఎడిట్ చేస్తూ 1 by 1 ఎవ్రీ డే వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టార్టింగ్నే నేను నా జర్నీని స్టార్ట్ చేసేటప్పుడే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉపయోగపడేలాగా అండ్ అందరికీ అర్థమయ్యేలాగానే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాను. సో ఈజీగా కన్వే చేశాను అనమాట నేను. సో డీప్గా వెళ్ళాల్సిన పని అవసరం లేదు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని డైట్ అనేది స్టార్ట్ చేస్తే చాలా బెటరు. నేను ఇంకొకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నేను వీడియో గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే అండి, ఆ వీడియోలో చూడంగానే నేను ఏం చేస్తున్నాను, నేను ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏం ఫుడ్ తింటున్నాను అనేది మీకు ఈజీగా వీడియోలో అర్థమైపోతుంది. సో నేను మళ్ళీ ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సిస్టర్స్ మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, మీరు ఎలా మోటివేట్ అయ్యారు, మీరు ఎలాగా ఇన్ని డేస్ ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని సిస్టర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి. ఫస్ట్ పాయింట్, మన మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. నేను చేయగలను, వెయిట్ లాస్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ మనలో మనం పెంచుకుంటే డెఫినెట్గా మన గోల్ని రీచ్ అవుతాం. చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అవ్వటం ఏం పెద్ద కష్టమా ఏంటి, తెగ వీడియోస్ చేస్తున్నారు, పెడుతున్నారు, చూస్తున్నాం, ఇలా కాకుండా ఒక్కసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే అదొక ఛాలెంజ్ అనే నా ఉద్దేశ ప్రకారం అదొక ఛాలెంజ్నే. సో నెక్స్ట్ ఏంటంటే బిఎంఐ అంటే ఏంటి, మన బాడీ వెయిట్ని తగ్గట్లు మనం ఎంత తినాలి ఏంటి అనే నాలెడ్జ్ని ఒకటి పెంచుకోవాలి. అసలు ఏమేం ఫుడ్ తినాలి, కార్బ్స్ ఫుడ్ ఏంటి, ప్రోటీన్ ఫుడ్ ఏది, ఫైబర్ ఫుడ్ ఏది అనేది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఏం ఫుడ్ ఏంటో తెలియకుండా మనం ఏం తిన్నా అది వేస్టే. స్టార్టింగ్లో కొంచెం గుర్తుపెట్టుకోవటం కష్టం, బట్ వన్స్ యూ షుడ్ లెర్న్, నెక్స్ట్ నుంచి అదే గుర్తుండిపోతాయి. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఎగ్ తింటున్నాం, ఎగ్ ఎన్ని క్యాలరీస్ ఏంటి అని స్టార్టింగ్ కొంచెం నేర్చుకోవటం కష్టంగా ఉంటుంది. బట్ అది మనం చేసే కొద్దీ అది మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, వన్స్ యూ స్టార్ట్ అయితే అది డెఫినెట్గా కంటిన్యూషన్లో మనకి అది ఎంత ఏంటి అని గుర్తుండిపోతుంది అనమాట. సో ఫస్ట్లో ఏ ఫుడ్ ఎంత క్యాలరీస్ ఉంటాయో తెలుసుకోండి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ పనికిరాదు, అస్సలు పనికిరాదు. లేదు అసలు నేను మళ్ళీ చెక్ చేయటం ఎందుకు, ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేసి ఈ ఫుడ్ ఏంటి, ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఈ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుందా, ఇవన్నీ తెలుసుకునేదానికన్నా ఇప్పుడు మనకున్న టెక్నాలజీని కూడా మనం యూస్ చేసుకోవాలి. దాన్ని యూస్ చేసుకుంటేనే కదా మనకి ఇంకా నాలెడ్జ్ గెయిన్ అయ్యేది. సో చాట్ జీపీటీలో మీ ఫోటోని పెట్టండి. ఇప్పుడు మీరు ఏం తింటున్నారు, నేను ఇప్పుడు ఒక చాక్లెట్ తింటున్నాను, ఆ చాక్లెట్ని ఫోటో తీసి చాట్ జీపీటీలో అప్లోడ్ చేశారనుకోండి, అది ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఎంత షుగర్స్ ఉన్నాయి, ఎంత కార్బ్స్, ప్రోటీన్ మొత్తం వచ్చేస్తుంది.
సో దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఓకే చాక్లెట్ తీసి ఆల్రెడీ వెనకాల పేపర్లో ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. లేదు మనం కొత్తగా ఇప్పుడు ఒక ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని మనం చాట్ జీపీటీలో ఫోటో తీసి పెట్టామనుకోండి, సో అప్పుడే అర్థమవుతుంది అది ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఏమేమి కార్బ్స్ ఉన్నాయి, ఏమేమి యూస్ చేసామన్నది కూడా డీటెయిల్స్ వస్తుంది. నేనైతే ఇది పక్కా ట్రై చేశాను. సో ఇది నాకు యూజ్ అవుతుంది అండ్ యూజ్ ఉంది కూడా కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. సో వెంటనే ఫోటో పెట్టిన వెంటనే మనకి క్యాలరీస్ ఏంటి అడిగిన దానికి వెంటనే ఆన్సర్ ఇస్తుంది కదా. సో నాలెడ్జ్ని పెంచుకుంటే ఇబ్బంది ఏం లేదు, ఏదో ఒక రూపంలో నాలెడ్జ్ని అనేది గెయిన్ చేసుకోవాలి. అందులోనూ ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం చాలా డెవలప్ అయిపోయింది. సో టెక్నాలజీని కూడా మనం యూస్ చేసుకుంటేనే చాలా బెటర్. అది మన డెవలప్మెంట్కే చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అది ఫుడ్ అవ్వచ్చు, లేదు క్యాలరీస్, బిఎంఐ కూడా ఆ చాట్ జీపీటీలోనే చెప్పేస్తుంది అనమాట. సో మనకి తెలియదు, మనం హౌ టు క్యాలిక్యులేట్ మీ వెయిట్, హైట్, మీ ఏజ్ ఇచ్చేసి చాట్ జీపీటీలో కొట్టినా సరే బిఎంఐ క్యాలిక్యులేట్ చేసేసి అదే చెప్పేస్తుంది. కింద కెన్ యూ సజెస్టెడ్ ద బెస్ట్ ఫుడ్ అని కొట్టినా సరే వెంటనే దానికి కూడా రిప్లై ఇచ్చేస్తుంది. సో అంత యూజ్ ఉంది చాట్ జీపీటీ వల్ల. సో దాన్ని అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు, నాలెడ్జ్కి యూస్ చేసుకోండి, బెటర్ డెవలప్మెంట్ ఉంటుంది. లేదు అంటే కొన్ని వెయిట్ లాస్ కోసం కొన్ని యాప్స్ ఉన్నాయి. నేను స్టార్టింగ్లో యాప్స్ యూస్ చేసేదాన్ని, అంటే నాకు ఎంత క్యాలరీస్ ఫుడ్ ఎంత తినాలి ఏంటి అని తెలియనప్పుడు నేను హెల్తీఫైమీ అండ్ ఈటో, ఫిట్ మై పాల్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట యాప్స్. అంటే నేనేం ప్రమోట్ చేయట్లేదు యాప్స్ని, నేనేం యూస్ చేశాను అవి ఒకసారి చెప్తున్నాను. సో ఇవి యాప్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వాటిల్లో కొంచెం బెస్ట్, కొంచెం ఈజీ వేలో అర్థం చేసుకోగలిగే యాప్ ఏది అంటే ఈ 3 నాకు బెటర్ అనిపించినాయి. వాటిల్లో సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటే మంచిదే, అంటే ఈజీ వేలో మనం ఇంకొంచెం గ్రాబ్ చేయొచ్చు. బట్ అలా కాకుండా సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా స్టార్టింగ్ బేసిక్ ఉంటుంది కదా, దానివల్ల కూడా ఇంకా చాలా యూజ్ ఉంటుంది. నేను స్టార్టింగ్ అయితే నేను బేసిక్కే యూజ్ చేశాను, ఏం సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. అది అసలు మనం ప్రెజెంట్ తీసుకుంటున్న ఫుడ్కి అది సరిపోతుంది. ఏం తిన్నా, వాటర్ తాగాలన్నా గైడ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు డైలీ మీరు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదు మీరు కొంచెం నాకు నోటిఫికేషన్ వద్దు, అలారం లాగా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు, అలారం ద్వారా లాగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఏ టైంకి ఏ ఫుడ్ తినాలి, ఈ టైంలో ఇంత క్యాలరీస్ ఫుడ్ తినండి, స్నాక్ ఐటమ్, దాంట్లో అన్ని గైడెన్స్ వచ్చేస్తాయి. సో దాంట్లోనే మళ్ళీ క్యాలరీస్ కౌంట్ కూడా అదే చేసుకుంటుంది. అది ఇంకా ఈజీ అనమాట. మనం ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని స్టెప్స్ కౌంట్ చేసుకోవాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ బిఎంఐకి కూడా ఒక యాప్ ఉంటుంది. ఎవరికన్నా తెలియకపోతే చాట్ జీపీటీని కూడా అంత నేను క్యాలిక్యులేట్ చేయలేదు అంటే బిఎంఐకి వరకే సపరేట్గా యాప్స్ కూడా ఉంటాయి. సో ఆ యాప్స్ యూస్ చేసుకున్న క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తుంది మీరు ఎంత తగ్గాలి, ఎంత వెయిట్ లాస్ అవ్వాలి అన్నది కూడా అక్కడ చూపించేస్తుంది అనమాట. ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ని రీచ్ అయ్యేదాకా అస్సలు వదలొద్దు. ఎవ్రీడే నోట్ చేసుకోండి ఏమేం తింటున్నాం, ఏమేం తినాలి. నెక్స్ట్ డేకి కూడా ఈరోజు ఏం తినాలో ప్రిపేర్ చేసుకొని ముందే నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డేకి మీరు లెగవంగానే ఓకే నేను ఈరోజు తినాలి, నేను ఈరోజు ఇది ప్రిపేర్ చేసుకోవాలి అన్న నాలెడ్జ్ మీకు త్వరగా వచ్చేస్తుంది. అంటే ఆలోచించుకునే లేకుండా ఇప్పుడు ఇది తినేసేద్దాంలే, ఏముంది లేట్ అయిపోయింది ఫుడ్ తినడానికి, ఏది తిన్నా కొంచెమే కదా, సో కొంచెం తినేద్దాంలే సరిపోతుంది అని అనుకుంటారు. అలా వద్దు, ముందే నోట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల నెక్స్ట్ డేకి మీకు చాలా ఈజీ అవుతుంది. అది ట్రాకింగ్కి కూడా యూజ్ అవుతుంది. నా అయితే 3 బుక్స్ ఉన్నాయండి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా. అంటే నేను యూట్యూబ్లో కూడా ఎడిట్ చేసేటప్పుడు ముందే కొంచెం నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట.
ఏమేం మాట్లాడాలి, వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నదాన్ని నేను నోట్ చేసి పెట్టుకుంటాను. సో అదొక బుక్ అయితే నేను ఏమేమి తిన్నాను ట్రాక్ చేసుకుంటాను నేను ఆ బుక్లో. ఇప్పుడు ఈరోజు నేను మార్నింగ్ ఇది తిన్నాను, ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాను, డిన్నర్ ఇది చేశాను, లంచ్ ఇది చేశాను అని నోట్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే కూడా సీరియస్గా చాలా సిన్సియర్గా నెక్స్ట్ డే కూడా నేను ఏం తింటున్నాను అని నోట్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను అది తినలేదనుకోండి, అది మళ్ళీ రఫ్ చేసేసి నేను ఇది తిన్నాను అంటే లైక్ బిస్కెట్ తిన్నాను, ఆ బిస్కెట్ని కూడా నోట్ చేస్తాను నేను, ఇది ఇంత క్యాలరీస్ ఉన్నాయి, ఇది తిన్నాను నేను అని. నెక్స్ట్ టైంకి మనం ఏదన్నా తినాలి అని అనుకుంటే ఓకే ఇప్పుడు నేను 2000 క్యాలరీస్ నేను తినేసాను, సో ఇంకా తినకూడదు. ఇప్పుడు ఏది తిన్నా అది ఎక్స్ట్రా మనం తిన్నట్టే, అది మళ్ళీ వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుందే కానీ అది వెయిట్ లాస్కి యూజ్ అవ్వదు. సో అలా కూడా మీకు ఈజీ ట్రాకింగ్ ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు, బాబోయ్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏదో ఒక యుద్ధం చేస్తున్నట్టు ఇంత ప్రిపేర్ చేసుకోవాలా, ఇంత నాలెడ్జ్ పెంచుకోవాలా, అది ఇది అని అనుకుంటారు. మన హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంట్సో మీరు ఇచ్చే ఎఫర్ట్ని బట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు నా హెల్త్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎంత కష్టపడి ఆ ఎఫర్ట్ పెడతారో ఆ ఎఫర్టే మీకు చాలా ఇంపార్టెంట్. అదే మీ యాటిట్యూడ్ని చేంజ్ చేస్తుంది, మీ డైలీ రొటీన్ని చేంజ్ చేసేస్తుంది. కొత్త చేంజెస్ చాలా వస్తాయండి, అంటే కోపం ఇట్లాంటివి చాలా తగ్గిపోతాయి. సో ఎవరైనా మీలో మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని తెలుసుకొని అప్పుడు బేసిక్ తెలుసుకొని స్టార్ట్ చేయండి. దాంట్లో మీరు ఎంత బేసిక్ స్టార్టింగ్ తెలుసుకొని చేస్తారో మీరు వెయిట్ లాస్ అయ్యే టైంకి చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారనమాట. డెఫినెట్గా మీకు కొంచెం తెలుసుకోవాలనుకుంటారు, బట్ చాలా తెలుసుకుంటారు. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్. సో మీరు చేంజ్ అవ్వండి, మీ ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా చూసుకోండి. ఇక్కడ దాకా నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా ఇన్ఫర్మేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చడమే కాదు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ అండ్ నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టగానే నా వీడియో మీకు వచ్చేస్తుంది అనమాట. సో నేనేం చేశాను, నేనేం ఫుడ్ తిన్నాను, ఆ రోజు నా వర్కౌట్ ఏంటో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి నా వీడియోస్ని మీరు లైక్ చేయొచ్చు, ఫాలో చేయొచ్చు అండ్ షేర్ కూడా చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎంత కష్టపడతామో మన వెయిట్ లాస్ జర్నీ కూడా అంత ఈజీగా అండ్ అంత హ్యాపీగా హెల్తీగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ కంటిన్యూటీని అస్సలు మిస్ అవ్వద్దు, ఎక్కడ డ్రాప్ చేయొద్దు. మీ గోల్ని రీచ్ అయ్యేదాకా కంటిన్యూ చేస్తూనే ఉండండి.